ఆక్వా రైతుల సమస్యల పేరుతో నిర్వహించిన సభ రాజకీయ కాకరేపింది. రైతుల ఆవేదనను ప్రతిబింబించాల్సిన కార్యక్రమం చివరికి రాజకీయ విమర్శల వేదికగా మారిందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై స్పష్టమైన కార్యాచరణ కంటే అధికార కూటమిపై విమర్శలకే ప్రతిపక్ష పార్టీ వేదికగా మలుచుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా రైతుల సమస్యల పరిష్కారం కోసమే వైసీపీ ఈ సభ నిర్వహించిందా, లేక రాజకీయ బల ప్రదర్శనలకు రైతుల్ని వేదికగా వాడుకుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. భీమవరం వైసీపీ సభలో అసలేం జరిగింది? ఆక్వా రైతుల సమస్య ఎందుకు పక్కదోవ పట్టింది? లెట్స్ వాచ్. 2024 ఓటమి తర్వాత మొదటిసారి భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలపై పోరాటమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. మేత ధరల తగ్గింపు, విద్యుత్ బిల్లుల భారం, రొయ్యల ధరల సిండికేట్కు చెక్ పెట్టడమే భీమవరం సభ ప్రధాన ఎజెండాగా పార్టీ ప్రకటించింది. రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. కానీ సభకు ఒకరోజు ముందు నుంచే రాజకీయ వాతావరణం నెలకొంది. రైతుల సమస్యల కంటే పార్టీ బల ప్రదర్శనే ప్రధాన లక్ష్యంగా ఆ కార్యక్రమం మారిపోయిందన్న చర్చ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వాహనాలు, ఆటోలు, బస్సుల్లో కార్యకర్తల్ని, మహిళల్ని తరలించారు. సభా ప్రాంగణం నిండిపోయేలా పార్టీ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లయితే చేసింది. పట్టణం మొత్తం భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, నినాదాలతో రాజకీయ రంగు పులుముకుంది. రైతుల కంటే పార్టీ బల ప్రదర్శనే ప్రధాన లక్ష్యంగా మారిందన్న చర్చ అప్పుడే ప్రారంభమైందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో భీమవరానికి చేరుకోగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్లన్నీ జగన్ అభిమానులు, వైఎస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. సీఎం సీఎం అంటూ నినాదాలు మారుమోగాయి. బైక్ ర్యాలీలు, సైలెన్సర్లు తొలగించి కొందరు చేసిన హంగామా రైతుల పేరుతో పెట్టిన సభకు రాజకీయ ఊపు తీసుకొచ్చింది. సభా ప్రాంగణం దగ్గర తోపులాటలు, గందరగోళం చోటు చేసుకోవడంతో భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేయాల్సొచ్చింది. రైతులతో ముఖాముఖి నిర్వహిస్తామని ప్రకటించినా రైతులు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం మాత్రం కనిపించలేదు. తన ప్రసంగంలో జగన్ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రస్తావించడంతో పాటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమవరం సభలో రాష్ట్రంలోని ప్రముఖ ఆక్వా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు వేదికపై కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. వైసీపీ మాత్రం రైతుల సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ సభ విజయవంతమైందని చెప్పుకుంటోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ ఉద్యమం చేపట్టాల్సొచ్చిందని విపక్ష పార్టీ వాదిస్తోంది. మరోవైపు రైతుల సమస్యల పేరుతో నిర్వహించిన సభను పూర్తిగా రాజకీయ వేదికగా మార్చారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకుండా ప్రభుత్వంపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల కంటే 3 జిల్లాల పార్టీ నేతలే వేదికపై ఎక్కువగా కనిపించారు. సభలో జగన్ రైతులతో మమేకమై వారి సమస్యలు వింటారని అంతా భావించారు. కానీ ఎక్కడా రైతులతో మాట్లాడింది లేదు. తమ హయాంలో ఆక్వాకు స్వర్ణయుగమని, కూటమి పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు. ఆయన ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందనే విమర్శలొచ్చాయి. విపక్ష పార్టీ అంత హడావిడి చేసి సభ నిర్వహించిన తర్వాత కూడా ఆక్వా రైతుల ముందున్న అసలు ప్రశ్నలు అలాగే ఉన్నాయి. మేత ధరలు నిజంగా తగ్గుతాయా? విద్యుత్ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తుందా? రొయ్యల ధరల్లో స్థిరత్వం వస్తుందా? సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకుంటారా? ఉత్పత్తి వ్యయం తగ్గి రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుందా అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. మొత్తానికి భీమవరం సభ రాజకీయంగా వైసీపీ బల ప్రదర్శనగా నిలిచిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో రైతుల సమస్యలకు ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా, లేకుంటే ఈ సభ రాజకీయ సందేశానికే పరిమితమవుతుందా అనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. రైతులు మాత్రం రాజకీయాలకు అతీతంగా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రైతుల సమస్యల కథ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.